సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులను సాధించేలా రైతులను ప్రోత్సహించేందుకు కోనం ఫౌండేషన్ నేతృత్వంలో రూపొందించిన కృషి యాప్ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల తన నివాసంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇచ్చే కృషి యాప్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులను సాధించేలా రైతులను ప్రోత్సహించేందుకు కోనం ఫౌండేషన్ నేతృత్వంలో రూపొందించిన కృషి యాప్ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల తన నివాసంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇచ్చే కృషి యాప్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి మాతృదేశంపై మమకారంతో కోనం ఫౌండేషన్ను స్థాపించి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తూ కృషి పేరుతో రైతులకు తోడ్పాటును అందిస్తున్న వ్యవస్థాపకుడు సందీప్ కోనంను అభినందించారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కోనం ఫౌండేషన్ కృషి అనేక మంది అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్కి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా కోనం ఫౌండేషన్లో అంతర్భాగంగా ఉన్న కృషి లక్ష్యాలను అమలు చేస్తున్న తీరును వివరించారు. జీవ వైవిధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రకృతి పరిరక్షణలో భాగస్వామ్యం వహిస్తూ కృషి కార్యక్రమాలతో రైతులకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నామన్నారు. పునరుత్పత్తి వ్యవసాయంలో భాగంగా పంట మార్పిడి విధానాల ద్వారా వ్యవసాయ అవశేషాల నిర్వహణతో పాటు సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ఎంపిక చేసిన 31 గ్రామాలకు చెందిన 2500 మంది రైతులకు కృషి ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ వారు అధిక దిగుబడులు సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. గడిచిన 8 సంవత్సరాలలో భారతీయ వ్యవసాయ రంగ స్థితిగతులను అంచనా వేస్తూ దిగుబడులను పెంచేందుకు దోహదపడే యాప్లను రూపొందించినట్లు వివరించారు. ఇది ఒడిశాలోని రాయగఢ్, నాయగఢ్ రైతులకు ఎంతగానో ఉపకరించిందన్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ CEO ఎంవి గోనరెడ్డి, కోనం ఫౌండేషన్ ప్రతినిధులు మహేష్, నరేష్ పాల్గొన్నారు.